ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ మరోసారి విద్యార్థులకు పంగనామం పెట్టింది. తల్లికి వందనం 13,000 తాజాగా ప్రకటించి తల్లిదండ్రులను విద్యార్థులను మోసగించింది. నేడు 54,94,000 మందికి జమ చేస్తామని ప్రకటించారు. 87 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోత పెట్టారు. అందులోనూ 54,94,000 మందికే నేడు చెల్లించనున్నారు. మరోవైపు గతంలో తప్పుబట్టిన నిబంధనలనే ఇప్పుడు కూడా ఉత్తర్వుల్లో పెట్టారు మంత్రి లోకేష్. గతంలో స్కూల్ నిర్వహణకు 1,000 రూపాయలను తప్పుబట్టిన లోకేష్ ఇప్పుడు 2,000 కోత పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 300 యూనిట్ల విద్యుత్ వినియోగం నిబంధనపై విమర్శలు చేయగా ఇప్పుడు 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడితే తల్లికి వందనం కట్ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే 75% విద్యార్థుల హాజరును గతంలో తప్పుబట్టిన లోకేష్ నేడు అదే 75% హాజరు నిబంధన తప్పనిసరి చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వ విధానాన్ని ఏ విధంగా చూడాలి? మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కూడా. గతంలో వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తే అది తప్పంటారు, తమ దాకా వచ్చేసరికి అదే నిజం అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం పైన ఎదురు చూసినటువంటి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిరాశ కలిగించింది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ప్రచారం చేసినటువంటి అధికార పక్షం ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత తొలి ఏడాది 2021-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ₹1 ఒక విద్యార్థికి కూడా తల్లికి వందనం చెల్లించలేదు. అప్పులు పాలు చేసి పిల్లలు స్కూల్ చదివించాల్సిన పరిస్థితి. ఇప్పుడు రెండో ఏడాది, ఈ ఏడాది నుండి అమలు చేస్తామంటూ, అందులో ఈ రోజు విడుదల చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అయితే 15,000 చెల్లిస్తారని చెప్పి అందరూ ఎదురు చూశారు. కానీ 13,000కు దాన్ని కుదించింది రాష్ట్ర ప్రభుత్వం. 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు యూడీఎస్సీ నివేదిక ప్రకారం. కానీ 67 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో కూడా ఈ రోజు కేవలం 54,95,000 మందికి మాత్రమే మేము చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పెద్ద ఎత్తున లబ్ధిదారులు కోత విధించారన్న విషయం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అదేవిధంగా నిబంధనలకు సంబంధించి కూడా గతంలో సాక్షాత్ ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి ఈ పథకాన్ని అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినటువంటి మంత్రి లోకేష్ గతంలో 1,000 రూపాయలు స్కూల్ నిర్వహణ కోసం గత ప్రభుత్వం కేటాయిస్తే దాన్ని తీవ్రంగా తప్పుపట్టి ఈ రోజు ఏకంగా దాన్ని రెట్టింపు చేసి 2,000 రూపాయలను కొరత పెట్టినటువంటి పరిస్థితి పైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో 300 యూనిట్ల విద్యుత్ వినియోగం నిబంధనలో గతంలో అమలు చేస్తే దాన్ని తీవ్రంగా తప్పుపట్టి దాన్ని విమర్శించినటువంటి నారా లోకేష్ ఇప్పుడు పూర్తిగా అదే నిబంధనలు మళ్ళీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా దాంతో పాటుగా ఏవైతే 75% విద్యార్థుల హాజరును కూడా గతంలో తప్పు పట్టారు నారా లోకేష్. కానీ ఇప్పుడు అదే నిబంధనలో అమలు చేశారు. ఇదంతా కూడా ఆంక్షల కత్తి అని చెప్పి గతంలో విమర్శ చేశారు నారా లోకేష్. అదే ఆంక్షల కత్తిని ఇప్పుడు నారా లోకేష్ పేర్కొన్నారు. గతంలో నిబంధనలు పెడితే, జీవోలో నిబంధనలు పెడితే మేనిఫెస్టోలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించిన నారా లోకేష్ ఈ రోజు తల్లికి వందనం మేనిఫెస్టోలో ఎక్కడ ఎటువంటి నిబంధన కూడా పేర్కొనలేదు. కానీ ఇప్పుడు ఆ నిబంధనలన్నీ తీసుకొచ్చి అమలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మంత్రి నారా లోకేష్ గతంలో చేసినటువంటి అందరూ కూడా ఇప్పుడు పోస్ట్ చేసి విమర్శిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కోత విధించడం పట్ల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.